తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తుండటంతో అన్ని దర్శనం కంపార్ట్మెంట్లు పూర్తిగా నిండిపోయాయి. క్యూ లైన్ శిలాతోరణం వరకు దాదాపు 2 కిలోమీటర్ల మేర విస్తరించింది. టైం స్లాట్ టికెట్లు లేని సర్వదర్శన భక్తులకు దాదాపు 24 గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు తెలిపారు. ఇక నిన్న ఒక్కరోజే 84,315 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా 43,032 మంది తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం 3,74,00,000 రూపాయలుగా నమోదైంది. టైం స్లాట్ టికెట్ లేని సర్వదర్శన భక్తులకు దాదాపు 24 గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు తెలిపారు. ఇక నిన్న ఒక్కరోజే 84,315 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా 43,032 మంది అయితే తలనీలాలు సమర్పించారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,74,00,000 రూపాయలుగా నమోదైంది. ఇక ఇదే విషయానికి సంబంధించి మా ప్రతినిధి తిరుపతి నుంచి వర్మ మరిన్ని విషయాలు అందిస్తారు. మాధవి, ఈ వేసవి సెలవులు పూర్తవుతుండటంతో తిరుమల కొండకు పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. దీంతో దర్శనానికి దాదాపు ప్రతిరోజు కూడా 24 గంటలకు పైగా, అంటే ఒక రోజు మొత్తం కూడా సర్వదర్శనానికి వేచి ఉండాల్సిన పరిస్థితి అయితే ఏర్పడిందని చెప్పొచ్చు. వేసవి సెలవులు కూడా ముగుస్తూ ఉండడంతో, పరీక్షల రిజల్ట్ కూడా రావడంతో మొక్కులు తీర్చుకునేందుకు ఇటు ఏపీ, తెలంగాణ నుంచే కాకుండా ఇటు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుండటంతో ప్రస్తుతం అధికారులంతా కూడా దర్శన ఏర్పాట్లలో నిమగ్నమైన పరిస్థితి అయితే ఉంది. ఇక నిన్న శ్రీవారిని దాదాపు 84,315 మంది భక్తులు దర్శించుకున్నారు. ప్రస్తుతం కూడా 24 గంటల సమయం సర్వదర్శనానికి, అంటే ఎలాంటి ముందస్తు టికెట్ లేని భక్తులకు, అంటే ఆన్లైన్ కానీ టైం స్లాట్, ఉచిత టైం స్లాట్ టికెట్ లేని భక్తులకు ప్రస్తుతం 24 గంటల సమయం పడుతోంది. ప్రస్తుతం తిరుమలలోని అన్ని వైకుంఠం దర్శన కంపార్ట్మెంట్లు మొత్తం, అంటే 32 కంపార్ట్మెంట్లు కూడా నిండిపోయి బయట దాదాపు 2 కిలోమీటర్ల మేర క్యూ లైన్ లో భక్తులు వేచి ఉన్నారు. ప్రస్తుతం శిలాతోరణం వరకు కూడా క్యూ లైన్లు వ్యాపించి ఉన్న పరిస్థితి అయితే ఉంది. దీనికి తోడు వేసవి కూడా ఉండడంతో ఎప్పటికప్పుడు భక్తులకు టీటీడీ అటు క్యూ లైన్ లో వేచి ఉండే భక్తులకు ఎప్పటికప్పుడు మజ్జిగ, అన్న ప్రసాదాలు, ఇతర ఏర్పాట్లు అయితే చేసిన పరిస్థితి అయితే ఉంది. ఈ మధ్యకాలంలో క్యూ లైన్ల సంబంధించి కూడా మరింత విస్తరించిన పరిస్థితి అయితే ఉంది. అక్కడ ప్రతి చోట కూడా మంచినీరు కూడా వేసవి దృష్ట్యా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు నిన్న ఒక్కరోజే దాదాపు 43,000 మంది భక్తులు తలనీలాలు కూడా సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం కూడా 3,74 కోట్ల ఆదాయం వచ్చినట్లుగా కూడా టీటీడీ ప్రకటించిన పరిస్థితి అయితే ఉంది. ఇక ఇదే రద్దీ కొనసాగే అవకాశం, మళ్ళీ స్కూళ్లు, కాలేజీలు తెరిచే వరకు కూడా కొనసాగే అవకాశం ఉండటంతో ప్రోటోకాల్ మినహా మిగతా దర్శనాలను కూడా టీటీడీ రద్దు చేసినట్లుగా కూడా ప్రకటించారు. సామాన్య భక్తులకే ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పి ఈవో గాని ఇతర అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద తిరుమలలో రద్దీ పెరిగిన నేపథ్యంలో అటు దర్శనానికే కాకుండా ఇటు వసతి గదులు పొందాలంటే కూడా భక్తులకు ఇబ్బందులు తప్పడం లేదని చెప్పొచ్చు. కాలినడకను కూడా పెద్ద సంఖ్యలో భక్తులు మొక్కులు తీర్చుకునేందుకు తిరుమలకు తరలి వెళ్తుండడంతో ప్రస్తుతం 7 కొండలు కూడా కిటకిటలాడుతున్న పరిస్థితి అయితే తిరుమలలో కనిపిస్తోంది. మాధవి.